హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మెకానియన్. మన థర్డ్ సిరీస్ వచ్చేసి ఇంజనీరింగ్ మెకానిక్స్. మన థర్డ్ సిరీస్ లో 94th వీడియో వచ్చేసి సెంట్రాయిడ్ ఆఫ్ కాంపోజిట్ సెక్షన్. సో ఈ వీడియోలో మనము ఈ కాంపోజిట్ సెక్షన్ యొక్క సెంట్రాయిడ్ ఎట్లా కనుక్కోవాలో డీటెయిల్ గా చూద్దాము. ఓకేనా? సో ఇప్పుడు మనము ఈ కాంపోజిట్ సెక్షన్కి సెంట్రాయిడ్ ఎట్లా కనుక్కోవాలో డీటెయిల్గా చూద్దాము. ఓకేనా? సో ఇప్పుడు మనము ముందు ఆల్రెడీ డిస్కస్ చేసినాము. ఇట్లాంటి కాంపోజిట్ సెక్షన్స్ని డీల్ చేసేటప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంది? కన్సిడరింగ్ ద రిఫరెన్స్ యాక్సిస్. సో ఈ కాంపోజిట్ సెక్షన్కి రిఫరెన్స్ యాక్సిస్ అనేది ఆల్రెడీ ప్రాబ్లంలోనే ప్రొవైడ్ చేసింది మనకి. సో యాక్సిస్ వచ్చేసి ఏందో చూసుకుందాము. YY డాష్ యాక్సిస్, XX డాష్ యాక్సిస్. సో ఈ రిఫరెన్స్ యాక్సిస్ని బేస్ చేసుకొని మనము ఈ కాంపోజిట్ సెక్షన్కి సెంట్రాయిడ్ కనుక్కోవాలి. ఓకేనా? క్లియర్గా అర్థమైందా? నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇట్లాంటి కాంప్లెక్స్ కాంపోజిట్ సెక్షన్స్ని సాల్వ్ చేయడానికి ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ని మనము నా ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ డీటెయిల్గా చూసినాము. ఆ కాన్సెప్ట్ పేరు ఏంటంటే ఇమాజినరీ లైన్ కాన్సెప్ట్. సో ఈ ఇమాజినరీ లైన్ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని లేదా యూజ్ చేసుకొని మనము ఈ కాంపోజిట్ సెక్షన్ని సాల్వ్ చేస్తాం. ఓకే? సో మనము ప్రాబ్లంలో ముందు ప్రొసీడ్ అయ్యే ముందు ఇట్లాంటి కాంపోజిట్ సెక్షన్స్ మనము ఇట్లా చూస్తే మనకు క్లియర్గా అర్థం కాదు. సో నేను ఏం చేసిన అంటే ఈ కాంపోజిట్ సెక్షన్ యొక్క పేపర్ కట్టింగ్ అనేది చేసిన. సో ఆ పేపర్ కట్టింగ్ త్రూ మీకు ఈ కాంపోజిట్ సెక్షన్ ఇంకా బెటర్గా అర్థం చేయడానికి ట్రై చేస్తా. చూడండి, ఇది వచ్చేసి కాంపోజిట్ సెక్షన్. ఓకే? వితౌట్ యాక్సిస్. సో యాక్సిస్ ఉండడం వల్ల మనకు కొంచెం ఏమవుతుంది అంటే కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇప్పుడు ఈ కాంపోజిట్ సెక్షన్కి మనం సెంట్రాయిడ్ కనుక్కోవాలి. ఓకే? ఇక్కడ మీరు చూడండి, ఇదొకటి, ఇది టోటల్ ఇది కాంపోజిట్ సెక్షన్. సో ఇట్లాంటి కాంపోజిట్ సెక్షన్స్కి మనం ఏం చేస్తామంటే ఇమాజినరీ లైన్ కాన్సెప్ట్ వాడతాం. అసలు ఇమాజినరీ లైన్ కాన్సెప్ట్ అంటే ఏంది? సో ఆ కాన్సెప్ట్ని మనము ఎట్లా యూజ్ చేయాలి అనేది నేను మీకు ఇప్పుడు చెప్తా. సో ఇక్కడ చూడండి, ఇట్లాంటి కాంపోజిట్ సెక్షన్స్కి మనం ఏం చేయాలంటే ఇమాజినరీ లైన్స్ డ్రా చేసుకోవాలి ఎక్కడైతే అవసరమో. సో అవి ఎక్కడ అవసరమో మనకి ఎట్లా యూజ్ అవుతాయి అనేది మనం సమ్స్ చేస్తుంటే మనకు అర్థమవుతుంటుంది. ఒకటేసారి దానికి హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ లేవు. ఇక్కడ తీసుకుంటే మీకు ఇట్లా వస్తుంది, అక్కడ తీసుకుంటే ఇట్లా వస్తుంది అనేది లేదు. కానీ ఏంటంటే మనం ప్రాబ్లమ్స్ చేస్తున్న కొద్దీ మనకి ఏంటంటే ఐడియా అనేది పెరుగుతుంది ఆ కాన్సెప్ట్ మీద. సో ఇప్పుడు నేను ఆ ఇమాజినరీ లైన్స్ కాన్సెప్ట్ అర్థం చెప్పడానికి ఇంకో పేపర్ కట్టింగ్ తీసుకొని వచ్చినా చూడండి. ఓకే? ఇప్పుడు నేను ఈ టూ పేపర్ కట్టింగ్స్ చూడండి. ఓకే? ఇది ఎగ్జాక్ట్ ఈ కాంపోజిట్ సెక్షన్. తర్వాత నేను ఇమాజినరీ లైన్స్ గీసిన తర్వాత ఈ సెక్షన్కి వచ్చిన కాంపోజిట్ సెక్షన్ ఇది. అయితే ఇప్పుడు నేను దీని లెక్క ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నా. ఎట్లా అంటే మీరు గమనించండి ఎగ్జాక్ట్గా ఇక్కడ ఒక క్వార్టర్ సర్కిల్ ఉంది. ఆ క్వార్టర్ సర్కిల్కి ఏం చేస్తున్నా, ఇక్కడ ఒక ఇమాజినరీ లైన్, ఇక్కడ ఒక ఇమాజినరీ లైన్. సిమిలర్గా ఇది ఉందా, దీనికి కూడా ఇక్కడ ఒక ఇమాజినరీ లైన్, ఇక్కడ ఒక ఇమాజినరీ లైన్. ఓకే? ఆ ఇమాజినరీ లైన్స్ లెంత్ ఎంత అంటే మీరు చూడండి, ఇప్పుడు ఇక్కడ అయితే దీని లెంత్ ఎంత ఉందో దాని లెంత్ అంతా ఇమాజినరీ లైన్. ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్గా దీని లెంత్ ఎంత ఉందో దీని లెంత్ దానంత లెంత్ ఇమాజినరీ లైన్. సిమిలర్గా ఇక్కడ కూడా దీని లెంత్ ఎంత ఉందో దాని లెంత్ ఇమాజినరీ లైన్ని గీసేస్తాం. అంటే మీకు ఏమర్థమైంది? నేను ఎగ్జాక్ట్గా ఇట్లున్న కాంపోజిట్ సెక్షన్ని ఈజీగా సాల్వ్ చేసుకోవడం కోసం ఇట్లా కన్వర్ట్ చేసిన. సో క్లియర్గా అర్థమైందా? సో ఇప్పుడు నేను ఇమాజినరీ లైన్స్ ఎక్కడెక్కడ డ్రా చేసిన చెప్పండి. ఇక్కడ 2 ఇమాజినరీ లైన్స్ డ్రా చేసిన, ఇక్కడ 2 ఇమాజినరీ లైన్స్ డ్రా చేసిన, అండ్ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఒకటి. సో క్లియర్గా చూడండి, ఇక్కడ ఎక్కడెక్కడ డ్రా చేసినా మీకు అర్థమైపోతుంది కదా. సో ఓకేనా? సో ఇప్పుడు దీని గురించి పట్టించుకోవద్దు, మనం ఇంకా దీన్ని పక్కన పెట్టేసేయాలి కొంచెం సేపు. సో ఇప్పుడు మనం దీంతోటి ఆ కాంపోజిట్ సెక్షన్ని ఎట్లా సాల్వ్ చేస్తామో చూద్దాం. సో ఇప్పుడు నేను ఏదైతే ఇమాజినరీ లైన్స్ డ్రా చేసిన తర్వాత వచ్చినది ఏదైతే ఉందో దాని యొక్క పేపర్ కట్టింగ్ ఇది. సో ఇప్పుడు నేను ఏం చేసిన అంటే ఈ టోటల్ కాంపోజిట్ సెక్షన్ని 5 పార్ట్స్గా డివైడ్ చేసిన, 5 సింపుల్ ఫిగర్స్గా డివైడ్ చేసిన, లేదా 5 సింపుల్ సెక్షన్స్గా. సెక్షన్ నెంబర్ 1 అంటే ఏంది చూడండి. నా ఫింగర్ని ఫాలో అవ్వండి మీరు.
ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, అంటే ఇది మొత్తం సెక్షన్ నెంబర్ 1 అనుకుంటున్నా. నెక్స్ట్ ఇది వచ్చేసి సెక్షన్ నెంబర్ 2. ఓకే, సెక్షన్ నెంబర్ 1 షేప్ ఏమైపోతుంది, రెక్టాంగిల్. ఓకేనా. నెక్స్ట్ సెక్షన్ నెంబర్ 2. సెక్షన్ నెంబర్ 2 అంటే ఏంది, ఇక్కడ సెమీ సర్కిల్ కనిపిస్తుందా, అది వచ్చేసి సెక్షన్ నెంబర్ 2. సో దాని షేప్ వచ్చేసి సెమీ సర్కిల్. నెక్స్ట్ ఇది వచ్చేసి సెక్షన్ నెంబర్ 3, దీని షేప్ ఏంది, స్క్వేర్. ఇది వచ్చేసి ఏంది, క్వార్టర్ సర్కిల్, సెక్షన్ నెంబర్ 4. ఓకేనా. ఇది వచ్చేసి ఏంది, సెక్షన్ నెంబర్ 5, దీని షేప్ ఏంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకొని మనము కాంపోజిట్ సెక్షన్కి సెంట్రాయిడ్ సాల్వ్ చేయాలి. బాగుంది. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే, నేను మీకు ఇది అర్థం కావడానికి నేను పేపర్ కటింగ్ తీసుకొచ్చిన, అందుకే నేను ఇక్కడ ఇమాజినరీ లైన్స్ గీయలేదు. గీస్తే మళ్ళీ మీరు ఆల్రెడీ గీసేసి ఉన్నాయి కదా అని మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. అందుకే నేను ఏం చేసినట్టు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత గీద్దామని ఆగిన. మీకు డౌట్ వచ్చి ఉంటుంది, ఇది యాక్సిస్ కదా, ఇది యాక్సిస్ ఆల్రెడీ మనకి ఏమంటారు, మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇందులో లైన్ లేదు. ఈ పర్టికులర్ స్క్వేర్ ఉందా అంటే మనం స్క్వేర్ అనుకున్నాం చూడు, దానికి ఇక్కడ 2 లైన్స్ లేవు, మీది లైన్ లేదు, ఇక్కడ లైన్ లేదు. కానీ అది యాక్సిస్ లైన్ కాబట్టి మీరు ఆల్రెడీ మనకి ఇచ్చిర్రు అనుకోకండి క్వశ్చన్లో, ఇది కూడా ఇమాజినరీ లైన్. ఓకేనా, అర్థమైందా. ఇంకొక ఇమాజినరీ లైన్ ఉంది ఇక్కడ. సో ఇమాజినరీ లైన్ గీసుకుంటున్నాం ఇక్కడ కూడా. ఆల్రెడీ గీసిన చూడండి, మీకు పాత మార్క్స్ కనిపిస్తున్నాయి చూడండి, మర్చిపోయి గీసిన నేను, మళ్ళీ తుడిపేసిన మీకు అర్థం కావాలని చెప్పి. సో ఇప్పుడు వన్స్ క్లోజ్ చేసిన తర్వాత మీరు చూడండి టోటల్గా ఎట్లా కన్వర్ట్ అయిందో సెక్షన్. సో ఇప్పుడు దీన్ని మనం దీన్ని ఎట్లా యూజ్ చేస్తాం మనం ఈ కాంపోజిట్ సెక్షన్కి సెంట్రాయిడ్ కనుక్కోవడానికి మీకు క్లియర్గా చెప్తా. ఓకేనా. సో జనరల్గా మనము కాంపోజిట్ సెక్షన్స్కి సెంట్రాయిడ్ కనుక్కోవాలంటే ఏ ఫార్ములా వాడతాం, సెంట్రాయిడ్ ఆఫ్ కాంపోజిట్ సెక్షన్ ఈజ్ గివెన్ బై x bar is equals to a1x1 plus a2x2 plus a3x3 plus a4x4 plus a5xy by a1 plus a2 plus a3 plus a4 plus a5. Y bar is equals to a1y1 plus a2y2 plus a3y3 plus a4y4 plus a5y5 by a1 plus a2 plus a3 plus a4 plus a5. సో ఇక్కడ నేను 5 వరకే ఎందుకు తీసుకున్నాను కాబట్టి ఇందులో ఓన్లీ 5 సింపుల్ సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఫార్ములా 5 వరకే తీసుకున్నా, A5 వరకు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే చూడండి, ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒక్క నిమిషం. ఇప్పుడు ఇది ఉందా, ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది వితౌట్ ఇమాజినరీ లైన్స్, ఇది విత్ ఇమాజినరీ లైన్స్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా చూడండి, ఇప్పుడు నాకు ఇందులోకించి ఇది రావాలంటే ఏం చేయాలి చెప్పండి. ఈ ఫిగర్ ఉంది, ఇప్పుడు ఈ ఫిగర్లో నేను ఏం ఎలిమినేట్ చేస్తే నాకు ఇది వస్తుంది చెప్పండి. ఇందులోకించి ఏం ఎలిమినేట్ చేస్తే నాకు ఇది వస్తుంది చెప్పండి. సింపుల్. చూడండి, నెంబర్ 1 ఇది ఎలిమినేట్ చేయాలి, నెంబర్ 2 ఇది ఎలిమినేట్ చేయాలి, నెంబర్ 3 ఇది ఎలిమినేట్ చేయాలి. చూడండి, ఈ 3 ఎలిమినేట్ చేస్తే మనకు వచ్చేది ఇదే కదా. చూడండి, నెంబర్ 1 ఇది, నెంబర్ 2 ఇది, నెంబర్ 3 ఇది. సో ఈ 3టిని ఎలిమినేట్ చేయాలి. అంటే ఎలిమినేట్ అంటే ఏం ఎలిమినేట్ చేస్తారు, దాని ఏరియా ఎలిమినేట్ చేస్తావా, లేకపోతే దాని మూమెంట్ ఏరియా ఎలిమినేట్ చేస్తావా, లేకపోతే దాని వాల్యూమ్ని ఎలిమినేట్ చేస్తావా, ఏం ఎలిమినేట్ చేయాలో తెలియాలి. సో ఇందాక మనము ఎక్కడ వరకు చేసుకున్నాము, సింపుల్. మనము ఈ సెక్షన్ ఉందా, ఈ సెక్షన్ని ఎట్లా ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నాము, దీని లెక్క ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నాము. ఓకేనా. ఇప్పుడు ఈ ట్రాన్స్ఫార్మ్ చేసుకున్న కాంపోజిట్ సెక్షన్ యూజ్ చేసుకొని మనము ఈ సెక్షన్కి, ఈ కాంపోజిట్ సెక్షన్కి సెంట్రాయిడ్ ఎట్లా కనుక్కోవాలో చూద్దాము. ఓకేనా. సో ఫస్ట్ మనం వీటితోటే పని ఉంది. ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, అసలు దీన్ని మనము ఈ కాంపోజిట్ సెక్షన్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి మెయిన్గా యూజ్ అయింది చెప్పండి. సింపుల్గా చూడండి. ఇప్పుడు ఈ ట్రాన్స్ఫార్మ్ చేసుకున్న కాంపోజిట్ సెక్షన్కి ఈ కాంపోజిట్ సెక్షన్కి డిఫరెన్స్ ఏముంది చెప్పండి నాకు. క్లియర్గా చూడండి, డిఫరెన్స్ ఏందో నేను క్లియర్గా చెప్తా. చూడండి, ఇది ఎక్స్ట్రా యాడ్ చేసినాం మనం, ఇది ఎక్స్ట్రా యాడ్ చేసినాం, ఇది ఎక్స్ట్రా యాడ్ చేసినాం. ఓకే, ఇవి ఎక్స్ట్రా యాడ్ చేయడం వల్ల మనకు యూజ్ ఏందంటారా. చూడండి,
ఇప్పుడు నేను ఈ కాంపోజిట్ సెక్షన్ నాకు రావాలంటే ఈ ట్రాన్స్ఫార్మ్డ్ సెక్షన్లో నేను ఏం ఎలిమినేట్ చేయాలి చూడండి. ఓకే, రెండు ఒకసారి పట్టుకుంటా చూడండి. ఏం ఎలిమినేట్ చేయాలి చూడండి ఎగ్జాక్ట్గా. అర్థమైందా? ఇప్పుడు నేను చెప్తున్నా చూడండి ఏమేమి ఎలిమినేట్ చేయాలో క్లియర్గా చూసారు కదా. సో మనకి ఈ సెక్షన్ రావాలంటే ట్రాన్స్ఫార్మ్డ్ సెక్షన్లో ఏమేమి ఎలిమినేట్ చేయాలంటే సెక్షన్ 3 ఎలిమినేట్ చేయాలి, సెక్షన్ 2 ఎలిమినేట్ చేయాలి, సెక్షన్ 1 ఎలిమినేట్ చేయాలి. ఓకే, బాగుంది. అసలు సెక్షన్ 3, సెక్షన్ 2, సెక్షన్ 3, సెక్షన్ 4, సెక్షన్ 2 ఓకే ఇవి ఎలిమినేట్ చేయాలంటున్నాం. అసలు ఏం ఎలిమినేట్ చేయాలి, మనం ఏం ఎలిమినేట్ చేస్తే మనకి ఈ సెక్షన్ యొక్క సెంట్రాయిడ్ వస్తుంది అనేది మీ డౌట్. సో ఏం ఎలిమినేట్ చేయాలంటే సింపుల్. ఏం ఎలిమినేట్ చేయాలంటే చూడండి, మనకి సెంట్రాయిడ్ ఫార్ములా తెలుసు కదా, ఇందాకనే మనం చూసుకున్నాం. సెంట్రాయిడ్ ఫార్ములా ఏంది? x bar is equals to a1x1 plus a2x2 plus a3x3 plus a4x4 plus a5x5 by a1 plus a2 plus a3 plus a4 plus a5. ఓకే, మనం ఏం ఎలిమినేట్ చేయాలంటే ఈ సెక్షన్స్ యొక్క ఏరియాస్ ఎలిమినేట్ చేయాలి. అసలు ఈ సెక్షన్స్ ఏరియాస్ ఉన్నాయా చూడండి. ఒరిజినల్ దాంట్లో సెక్షన్ 3, సెక్షన్ 2, సెక్షన్ 4 యొక్క ఏరియాస్ అసలు ఉన్నాయా ఈ సెక్షన్లో? మనకు కావాల్సిన సెక్షన్లో లేవు. సో మనం ఏం చేయాలంటే ఆ సెక్షన్స్ యొక్క ఏరియా రిమూవ్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం చూడండి ఆ సెక్షన్స్ యొక్క మూమెంట్ ఏరియాస్ ఎలిమినేట్ చేయాలి. మూమెంట్ ఏరియాస్ అంటే ఏంది మీకు డౌట్ వస్తుంది. ఇక్కడ a ఇంటూ ఎక్స్ అని ఉందా, a ఇంటూ వై అని ఉందా, వాటిని మనము మూమెంట్ ఏరియాస్ అని అంటాము. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ సెక్షన్లో మనము సెక్షన్ 3, సెక్షన్ 4, సెక్షన్ 2 ఈ 3 సెక్షన్స్వి ఏరియా సబ్ట్రాక్ట్ చేయాలి అండ్ మూమెంట్ ఏరియా సబ్ట్రాక్ట్ చేయాలి. ఎందుకంటే సెంట్రాయిడ్ ఫార్ములాలో ఏమేమి ఉన్నాయి? మూమెంట్ ఏరియాస్ ఉన్నాయి, ఏరియాస్ ఉన్నాయి. సో మనము ఆ మూమెంట్ ఏరియాస్ని అండ్ వాటి యొక్క ఏరియాస్ని సబ్ట్రాక్ట్ చేసినాం అనుకోండి సరిపోతుంది. యాడ్ చేయాల్సింది ఏంటి అంటే చూడండి యాడ్ ఏం చేస్తాము? ఈ టోటల్ సెక్షన్ 1 ఉందా, సెక్షన్ 1 మూమెంట్ ఏరియా ప్లస్ సెక్షన్ 2 ఉందా, సెక్షన్ 5 ఉందా, సెక్షన్ 5 మూమెంట్ ఏరియా. సో చూడండి ఎగ్జాక్ట్ చూడండి a1x1 బాగుంది క్లియర్గా ఉంది. మనము ఏ సెక్షన్స్ మూమెంట్ ఏరియా ఎలిమినేట్ చేయాలి? 3, 4, 2. సో 3, 4, 2 అంటే దీన్ని రిమూవ్ చేయాల్సిందే కదా, అంటే మైనస్ పెట్టుకోవాలా లేదా? నేను మైనస్. థర్డ్ సెక్షన్ కూడా రిమూవ్ చేయాల్సిందా లేదా? మైనస్. ఫోర్త్ సెక్షన్కి కూడా రిమూవ్ చేయాల్సిందా లేదా? మనం ఎలిమినేట్ చేయాలి కదా, మైనస్. అండ్ ఏరియాస్ కూడా మనం వాటిని ఎలిమినేట్ చేయాలా లేదా? మైనస్. సిమిలర్గా వై బార్లో కూడా ఇవి మైనస్ అండ్ యాడ్ చేయాల్సింది ఏంది? 5 ఉందా, ఇది యాడ్ చేయాలి కదా. ఎందుకంటే మన కాంపోజిట్ సెక్షన్లో మీరు చూసుకున్నట్టయితే 5 అనే దానికి మెటీరియల్ ఉందా లేదా? సో సెక్షన్ 5కి మెటీరియల్ ఉందా లేదా? సో దాన్ని యాడ్ చేయాలి, దాని మూమెంట్ ఏరియాని యాడ్ చేయాలి, దాని ఏరియాని యాడ్ చేయాలి. సో అందుకే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ప్లస్ a5x5 ఉంది, ప్లస్ a5 ఉంది. ఇక్కడ కూడా మీరు ఓకే ఇది బాగుంది. ఇక్కడ కూడా మనం ఏరియాస్ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకే, క్లియర్గా అర్థమైందా? సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ టోటల్ సెక్షన్లో మనం ఏమేమి ఎలిమినేట్ చేస్తున్నాం అంటే చూడండి సెక్షన్ 3, సెక్షన్ 4, సెక్షన్ 2 ఎలిమినేట్ చేస్తున్నాం. వాటివి ఏమి ఎలిమినేట్ చేస్తున్నాము? మూమెంట్ ఏరియాస్. ఆ మూమెంట్ ఏరియాస్ ఎలిమినేట్ చేస్తేనే మనకి ఏమొస్తున్నాయి చూడండి, వస్తున్నాయా లేదా? సో అవి ఎలిమినేట్ చేసిన తర్వాత చూస్తే మీకు అర్థమైపోతుంది. అంటే మనకి ఎలిమినేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఒక షేప్ ఉండాలి కదా. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే దీనికి ఏం షేప్ లేదు, దీనికి షేప్ లేదు. సో ఫస్ట్ మనం ఎలిమినేట్ చేయాలంటే వాటికి షేప్స్ ఇవ్వాలి కాబట్టి మనం ఆ లైన్స్ డ్రా చేసుకోవడం వల్లనే మనకి వీటికి షేప్స్ వచ్చినాయి.
వన్స్ మనకి షేప్స్ వచ్చినాయి, షేప్స్ రావడం అంటే ఏంది, వాటికి మనము మెటీరియల్ లేకపోయినా మెటీరియల్ కన్సిడర్ చేసినాం చూడండి, 3 4 2 మెటీరియల్ కన్సిడర్ చేసి వాటిని ఎలిమినేట్ చేసినాం. సో మెటీరియల్ని కన్సిడర్ చేసి వాటిని ఎలిమినేట్ చేస్తే మనకి ఏమొస్తుంది, మళ్ళా ఇదే వస్తుంది మనకి. సో క్లియర్గా అర్థమైందా? సో సింపుల్, వెరీ వెరీ సింపుల్. సో దాని తర్వాత మనం ఏం చేయాలి, వన్స్ మనకు నేను అందుకే చూడండి మీకు సింబల్స్ కూడా ఫస్ట్ నార్మల్ సెంట్రాయిడ్ ఫార్ములా వేసిన, దాని తర్వాత మీకు ఎందుకు అట్లా వస్తుంది, ఎందుకు సబ్ట్రాక్ట్ చేయాలి, ఆ రీజన్స్ చెప్పిన తర్వాత నేను మళ్ళీ సింబల్స్ ఇక్కడ చేంజ్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనం ఏమేమి కనుక్కోవాలి, A1 A2 A3 A4 A5 కనుక్కోవాలి, x1 x2 x3 x4 x5 అండ్ y1 y2 y3 y4 y5. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే ఈ 5 సెక్షన్స్కి చూడండి, ఈ 5 సెక్షన్స్కి ఏరియా కనుక్కుందాం, ఓకేనా. సో సెక్షన్ నెంబర్ 1 ఏం షేప్ ఉంది చూడండి, నా ఫింగర్ని ఫాలో అవ్వండి. సెక్షన్ నెంబర్ 1 వచ్చేసి రెక్టాంగిల్. సో సెక్షన్ నెంబర్ 1 వచ్చేసి రెక్టాంగిల్. సో A1 is equals to ఏరియా ఆఫ్ రెక్టాంగిల్, A1 is equals to లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఓకే, ఈ లెంత్ ఇంటూ బ్రెడ్త్ వాల్యూ ఎంత ఉంది చూద్దాం. లెంత్ ఎంత ఉంది చూడండి, ఇది టోటల్ లెంత్ కదా, 2x ప్లస్ 8x ప్లస్ 4x విచ్ ఈజ్ నథింగ్ బట్ 14x. సో లెంత్ వచ్చేసి 14x, బ్రెడ్త్ ఎంత ఉంది 8x ప్లస్ ఈ వాల్యూ ఎంత 4x, 8x ప్లస్ 4x. ఓకే, సో బ్రెడ్త్ వచ్చేసి 12x, లెంత్ వచ్చేసి 14x. సో A1 is equals to length into breadth which is nothing but 14x into 12x which is equals to 168x square. So A1 is equals to 168x square mm square. ఓకేనా, క్లియర్గా అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసి A2 అంటే ఏం తీసుకున్నాం మనం చూడండి ఇక్కడ, A2 ఏం తీసుకున్నాము, సెమీ సర్కిల్. సో ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ ఎంత, ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ A2 is equals to పై క్యాపిటల్ R స్క్వేర్ బై 2 విచ్ ఈస్ నథింగ్ బట్ పై ఇంటూ ఆర్ వాల్యూ ఎంత తీసుకున్నాం మనము. ఓకే, మీకు ఆర్ వాల్యూ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుందని రాయలేదు, ఎక్స్ట్రీమ్లీ సారీ. ఆర్ ఇది ఈక్వల్స్ టు 4x. సో ఆర్ ప్లేస్ లో పెట్టుకుంటాం 4x హోల్ స్క్వేర్ బై 2. సో మొత్తం క్యాన్సిల్ చేస్తే మనకి ఏమొచ్చిందంటే A2 ఇది ఈక్వల్స్ టు 4πx స్క్వేర్. సో ఇక్కడ క్లియర్గా అర్థమైందా? నెక్స్ట్ చూడండి, ఇందులో సెక్షన్ 3 ఏంది, సెక్షన్ 3 షేప్ వచ్చేసింది స్క్వేర్. సో ఇక్కడ చూడండి స్క్వేర్. సో స్క్వేర్ అంటే A3 is equals to ఏరియా ఆఫ్ స్క్వేర్, A3 అంటే ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫార్ములా ఎంత, సైడ్ ఇంటూ సైడ్ విచ్ ఇస్ నథింగ్ బట్ చూడండి 4x ఇంటూ 4x. సో 4x ఇంటూ 4x ఏంది 16x స్క్వేర్, A3 is equals to 16x స్క్వేర్. సో సెక్షన్ 3 అయిపోయింది. నెక్స్ట్ ఏంది సెక్షన్ 4. సో సెక్షన్ 4 వచ్చేసి ఏం షేప్, క్వార్టర్ సర్కిల్. సో ఏరియా ఆఫ్ క్వార్టర్ సర్కిల్ A4 is equals to పై ఆర్ స్క్వేర్ బై 4 is equals to పై ఇంటూ ఆర్ వాల్యూ ఎంత ఉంది, ఆర్ వాల్యూ కూడా 4x. నేను కొంచెం తొందరలో రాయలేదు, మర్చిపోయినా. సో ఇది ఉందా 4x, ఇది కూడా 4x. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన 4x ఎట్లనో, కానీ నేను రాయలేకపోయినా, సారీ. పై ఇంటూ 4x హోల్ స్క్వేర్ బై 4 పై ఇంటూ 16x స్క్వేర్ బై 4 4 1s are 4 4s are A4 is equals to 4πx స్క్వేర్. సో నెక్స్ట్ వచ్చేసి ఏంది సెక్షన్ 5 ఏ షేప్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో A5 అంటే ఏంది, ఏరియా ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. A5 is equals to ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంది, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ విచ్ ఈస్ నథింగ్ బట్ హాఫ్ ఇంటూ బేస్ ఎంత తీసుకున్నాం చూడండి 6x, హైట్ ఎంత తీసుకున్నాం 4x. సో హాఫ్ ఇంటూ 6x ఇంటూ 4x, 2 1s are 2 3s are. సో 3x ఇంటూ 4x ఎంత 12x స్క్వేర్. A5 is equals to 12x స్క్వేర్. బాగుంది, ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైంది కదా. సో ఇందాక మనము ఎక్కడ వరకు సాల్వ్ చేసినాము, మనము ఈ కాంపోజిట్ సెక్షన్లో ఉన్న సింపుల్ సెక్షన్స్ అన్నిటికీ ఏరియాస్ కనుక్కున్నాము. సో ఇప్పుడు మనము x1 x2 x3 x4 x5 అండ్ y1 y2 y3 y4 y5 వీటిని ఎట్లా కనుక్కున్నామో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి x1. సో x1 అంటే ఏంది, ఇక్కడ చూడండి కాంపోజిట్ సెక్షన్లో x1 వచ్చేసి మీకు ఇక్కడ చూసి అర్థమవుతుంది. x1 వచ్చేసి సెక్షన్ 1 ఉందా, సెక్షన్ 1 ఉంది కదా. సో సెక్షన్ 1 యొక్క సెంట్రాయిడ్ నుంచి
YY డాష్ యాక్సిస్కి మధ్యలో డిస్టెన్స్ని x1 అని అంటాము. సో దాన్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే నేను మీకు ఆల్రెడీ చెప్పిన రెక్టాంగిల్ సెంట్రాయిడ్ అనేది ఎక్కడ లొకేట్ అవుతుంది, ఎగ్జాక్ట్ సెంటర్లో లొకేట్ అవుతుంది. రెక్టాంగిల్ సెంట్రాయిడ్ అనేది ఈ రెక్టాంగిల్కి సెంటర్లో లొకేట్ అవుతుంది. సో సెంటర్ని ఎట్లా లొకేట్ చేయాలి మనం అంటే సింపుల్. ఇప్పుడు మనము ఇది లొకేట్ చేయాలి కాబట్టి రెక్టాంగిల్ లెంత్ ఎంత ఉందో చూసుకుందాం. రెక్టాంగిల్ లెంత్ వచ్చేసి 14x. సో సెంటర్లో ఉంటుంది అంటున్నా కాబట్టి ఎగ్జాక్ట్ ఎక్కడ ఉంటుంది, మిడిల్లో ఉంటుంది. సో నేను ఇప్పుడు ఈ 14x నాప్ చేసినాను అనుకోండి 7x అంటే ఎగ్జాక్ట్గా 7x పొజిషన్లో ఉంటుంది. అంటే దాని అర్థం ఏంది, సపోజ్ యాక్సిస్ ని 0 అనుకుంటే ఆ పాయింట్ ని 7x అనుకుంటే 0 to 7x మధ్య డిస్టెన్స్ ఏంది 7x. సో x1 is equals to 14x by 2 which is nothing but 7x. x1 is equals to 7x. క్లియర్ అర్థమైందా? నెక్స్ట్ x2 అంటే ఏంది, సెక్షన్ 2 కనిపిస్తుందా, ఇది వచ్చేసి సెక్షన్ 2. సెక్షన్ 2 యొక్క సెంట్రాయిడ్ నుంచి YY డాష్ యాక్సిస్ కి మధ్యలో డిస్టెన్స్ నే x2 అని అంటాం. సో మనకి సెంట్రాయిడ్ ఎట్లా లొకేట్ చేస్తామో సెమీ సర్కిల్ కి చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంది చూడండి, 2x ఉంది. సో 2x తర్వాత ఇక్కడ నుంచి సెంటర్ అంటే రేడియస్. సో సెమీ సర్కిల్ కి విత్ రెస్పెక్ట్ టు YY డాష్ యాక్సిస్ సెంట్రాయిడ్ అనేది ఏమంటారు ఆ డిస్టెన్స్ లో ఉంటుంది. సో ఇదెంత మనకి టోటల్ వచ్చేసి 8x, ఇది ఎంత ఉంటుంది 4x. సో YY డాష్ యాక్సిస్ నుంచి అడుగుతుంది కాబట్టి 2x ప్లస్ ఇక్కడ నుంచి 4x డిస్టెన్స్ లో ఉంది. సో x2 is equals to 2x plus 4x which therefore x2 is equals to 6x. బాగుంది. నెక్స్ట్ x3 అంటే ఏంది, సెక్షన్ 3 ఉందా చూడండి, సెక్షన్ 3 యొక్క సెంట్రాయిడ్ నుంచి YY డాష్ యాక్సిస్ కి మధ్యలో డిస్టెన్స్. సో సింపుల్, స్క్వేర్ కి సెంట్రాయిడ్ ఎక్కడ ఉంటుంది, సెంటర్ లోనే ఉంటుంది. సో సెంటర్ ఎట్లా లొకేట్ చేయాలి చూడండి, లెంత్ ఎంత, సారీ ఈ సైడ్ ఎంత ఉంది 4x నాప్ చేస్తే ఎంత వస్తుంది 2x. సో చూడండి YY డాష్ యాక్సిస్ నుంచి ఎగ్జాక్ట్ సెంటర్ కి 2x డిస్టెన్స్ ఉంటుంది. ఇది ఎంత ఉంటుంది. సో ఇది 0 అనుకోండి, ఇప్పుడు ఈ పాయింట్ ఎంత 2x. సో 0 కి 2x కి మధ్య డిస్టెన్స్ ఎంత 2x. సో x3 is equals to 4x by 2 which is nothing but 2x. సో ఏ డిస్టెన్స్ లో ఉంది మనకి, ఈ డిస్టెన్స్ ఎంత 2x, ఈ డిస్టెన్స్ 2x. సో నెక్స్ట్ x4 అంటే ఏంది చూడండి, x4 వచ్చేసి క్వార్టర్ సర్కిల్. సో ఈ సెక్షన్ 4 యొక్క సెంట్రాయిడ్ నుంచి YY డాష్ యాక్సిస్ కి మధ్య డిస్టెన్స్ ని x4 అని అంటాం. సో దీన్ని ఎట్లా చేస్తాం అంటే చూడండి సింపుల్, ఇది వచ్చేసి క్వార్టర్ సర్కిల్ కదా. సో క్వార్టర్ సర్కిల్ కి మనం సెంట్రాయిడ్ ఆల్రెడీ డిస్కస్ చేసినాం. బేస్ నుంచి 2r/3π, ఇక్కడ నుంచి 2r/3π కరెక్టా. కానీ చూడండి ఇక్కడ మనకి ఎక్కడి నుంచి ఉంది, ఇక్కడ నుంచి కనుక్కోవాలి మనం. బేస్ నుంచి కాదు, ఈ లైన్ నుంచి కాదు, ఇక్కడ నుంచి కనుక్కోమంటున్నాను. ఇక్కడ నుంచి సెంట్రాయిడ్ డిస్టెన్స్ ఎంత ఉంటుంది, ఇది ఎంత అనుకుంటున్నాం మనము, ఇదెంత 2r/3π. ఓకే, ఇది మనకు ఆల్రెడీ తెలుసు 2r/3π అని. కానీ ఈ డిస్టెన్స్ కావాలి మనకు, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి కావాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఆల్రెడీ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా ఆల్రెడీ ఉంది, మనం కనుక్కున్నాం సెంట్రాయిడ్. కానీ మనల్ని ఇక్కడ నుంచి ఇక్కడికి అడుగుతుండు. సో దాన్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే మీరు గమనించినట్టయితే ఇది ఎంత ఉంటుంది, దీని టోటల్ వాల్యూ 6 కదా. సో ఇది రేడియస్ అయితే రేడియస్ లెక్కించి నేను ఈ పార్ట్ తీసేసినాను అనుకోండి, r - 2r/3π చేసినాను అనుకోండి, ఎంత వస్తుంది మనకి r/3π. అంటే ఈ టోటల్ వాల్యూ ఎంత r/3π కదా. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత r/3π. బాగుంది. కానీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతనో తెలుసా మీకు, సింపుల్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంతనో, ఇక్కడ నుంచి అక్కడ కూడా అంతే. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత 2x + 8x ఎంత 10x. x4 కూడా 10x ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది r/3π. సో x4 is equals to 10x plus r/3π. సో క్లియర్ అర్థమైందా. నెక్స్ట్ సెక్షన్ 5 వచ్చేసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సెక్షన్ 5 సెంట్రాయిడ్ నుంచి YY డాష్ యాక్సిస్ కి మధ్యలో డిస్టెన్స్ ని x5 అని అంటాం. సో x5 is equals to చూడండి, ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ వరకు డిస్టెన్స్ ఎంత 2 + 8 + 4 14x. సో 14x ప్లస్ ఇక్కడ నుంచి సెంట్రాయిడ్ కి డిస్టెన్స్ ఎంత, మనం ఆల్రెడీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కూడా డిస్కస్ చేసేసాం. ఏంటంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, బేస్ నుంచి h/3 డిస్టెన్స్ లో ఉంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి h/3 డిస్టెన్స్ లో ఉంది.
అర్థమైందా? ఇది h/3 క్లియర్ చేద్దాం. ఇది h/3, ఇది b/3, ఇది h/3, ఇది b/3. సో ఇప్పుడు మనకి ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ దగ్గర నుంచి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సైడ్ దగ్గర నుంచి సెంట్రాయిడ్ డిస్టెన్స్ ఎంత b/3. బట్ మనకి ఇక్కడ నుంచి డిస్టెన్స్ కనుక్కోవాలి కాబట్టి ఈ టోటల్ డిస్టెన్స్ ఎంత చూడండి, కింద మనకి ఇచ్చారు 2x + 8x + 4x 14x + b/3. సో xy = 14x ఇక్కడ వరకు ప్లస్ b/3. సో అంతా సాల్వ్ చేస్తాం, మనకి xy = 16x వస్తుంది. b అంటే ఎంత 6x కదా, 6x/3 అంటే 2x. సో xy అంటే 16x వచ్చింది మనకి. క్లియరా? మొత్తం క్లియర్ ఉంది కదా. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాము, y1 y2 y3 y4 y5. సో ఫస్ట్ y1 అంటే ఏంటి చెప్పండి, సెక్షన్ 1 ఇక్కడ చూడండి ఈజీగా ఉంది. సెక్షన్ 1 వచ్చేసి మనకి రెక్టాంగిల్. సో సెక్షన్ 1 యొక్క సెంట్రాయిడ్ నుంచి xx' కి మధ్య డిస్టెన్స్ చూడండి y1. సో సింపుల్, ఇది కూడా ఎట్లా లొకేట్ చేస్తామంటే ఇది సెంటర్ లో ఉంటుంది కాబట్టి ఇది రెక్టాంగిల్ కదా, ఈ టోటల్ రెక్టాంగిల్ కాబట్టి బ్రెడ్త్ ఎంత ఉంది 12x నార్త్ చేస్తే ఎంత వస్తుంది 6x. అంటే ఎగ్జాక్ట్ గా ఇక్కడ నుంచి 6x డిస్టెన్స్ లో ఉంది, సెంటర్ అన్నాం కాబట్టి మధ్యలో ఉంటుంది. సో y1 = 12x/2 which is nothing but 6x. నెక్స్ట్ y2 అంటే ఏ సెక్షన్ చెప్పండి నాకు, సెమీ సర్కిల్. సో సెమీ సర్కిల్ కదా. సో ఇప్పుడు y2 అంటే xx' యాక్సిస్ నుంచి సెక్షన్ 2 యొక్క సెంట్రాయిడ్ కి మధ్య డిస్టెన్స్. సో మనం ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసినాము, సెమీ సర్కిల్ కి బేస్ నుంచి ఎట్ ద డిస్టెన్స్ ఆఫ్ 4r/3π ఉంటుంది. సో y2 = 4 into r మనం ఆల్రెడీ రాసుకున్నాం, 4 into 4x/3π. y2 = 4 into 4 16x/3π. బాగుంది. నెక్స్ట్ y3 అంటే ఏంది, ఇక్కడ చూడండి సెక్షన్ 3 వచ్చేసి ఏంది మనకి స్క్వేర్. సో సెక్షన్ 3 యొక్క సెంట్రాయిడ్ నుంచి xx' యాక్సిస్ మధ్య డిస్టెన్స్ ని y3 అంటాం. సో ఈ డిస్టెన్స్ మొత్తం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంది 8. సో 8x ప్లస్ ఇదెంత, నేను ఆల్రెడీ మీకు స్క్వేర్ గురించి చెప్పిన, స్క్వేర్ కి సెంట్రాయిడ్ ఎక్కడ లొకేట్ అవుతుంది, సెంటర్ లో. సో సెంటర్ లో అంటే ఇది టోటల్ వాల్యూ ఎంత 4x. సో 4x నార్త్ చేసినాను అనుకోండి, నాకు ఎంత వస్తుంది 2x. సో 8x + 4x/2 which is nothing but 2x. సో y3 = 8x + 4x/2 which is nothing but 2x. y3 = 10x. బాగుంది. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ 4. సో సెక్షన్ 4 ఏంది, క్వార్టర్ సర్కిల్. సో సెక్షన్ 4 సెంట్రాయిడ్ నుంచి xx' యాక్సిస్ కి మధ్య డిస్టెన్స్ ని y4 అని అంటాము. సో దీన్ని ఎట్లా అనుకుంటాం, ఇందాక లెక్కనే సింపుల్. ఇందాక నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన, మళ్ళొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది వచ్చేసి క్వార్టర్ సర్కిల్, బేస్ నుంచి 2r/3π ఉంది, ఇక్కడ నుంచి కూడా 2r/3π. కానీ మనల్ని ఎక్కడి నుంచి అడుగుతుండు, మీది నుంచి అడుగుతుండు, ఇక్కడ నుంచి అడుగుతుంది సెంట్రాయిడ్ డిస్టెన్స్. అంటే చూడండి ఇక్కడ నుంచి అడుగుతుండు, ఇది మనకు తెలుసు, ఇది కూడా తెలుసు, కానీ ఇదంతా సింపుల్. ఈ టోటల్ వాల్యూ ఎంత చెప్పండి నాకు, ఈ టోటల్ వాల్యూ ఆర్లా కింది నుంచి 2r/3π, మీది ఎంత అంటే సింపుల్, టోటల్ నుంచి 2r/3π తీసేసేయండి, ఎంత వస్తుంది మనకి r/3π. అంటే ఈ టోటల్ వచ్చేసి r మనకి, ఈ టోటల్ ఎంచింగ్ జస్ట్ ఈ వాల్యూ నేను గీస్తున్న లైన్ చూడండి, ఆ లైన్ వాల్యూ తీసేయండి. ఆ లైన్ వాల్యూ మనకు తెలుసు ఆల్రెడీ 2r/3π. సో టోటల్ r ఎంచి 2r/3π తీసేసినాం అనుకోండి, మనకి ఏం మిగులుతుంది, ఇది వచ్చేసి ఏంటంటే r/3π. ఇక్కడ కూడా ఇందాక మీకు చెప్పింది అదే r/3π. సో y4 = ఫస్ట్, సో ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ 8x ప్లస్ r/3π. సో y4 = 8x ప్లస్ r/3π. నెక్స్ట్ y5 అంటే ఏంటి చూడండి, సెక్షన్ 5 సెంట్రాయిడ్ నుంచి xx' యాక్సిస్ మధ్య డిస్టెన్స్ ఇందాకనే డిస్కస్ చేసుకున్నాము. బేస్ నుంచి ఎట్ ద డిస్టెన్స్ ఆఫ్ h/3 లో సెంట్రాయిడ్ అనేది లొకేట్ అవుతుంది. సో సింపుల్, y5 = h/3, h అంటే 4x. సో y5 = 4x/3. క్లియర్ అర్థమైందా? సో ఇందాక మనం ఎక్కడ వరకు సాల్వ్ చేసినాము, ఏరియాస్ అన్ని కనుక్కున్నాము, డిస్టెన్సెస్ ఫ్రమ్ ద సెంటర్స్ కూడా కనుక్కున్నాము టు ద యాక్సిస్ x1 x2 x3 x4 x5
y1 y2 y3 y4 y5. సో ఇప్పుడు సింపుల్ ఏం చేసినాం అంటే అవన్నీ ఎక్స్ బార్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినాం. సో దీన్ని నేను ఇంకా ఎలాబొరేట్ చేసి చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ చాలా టైం కన్జ్యూమ్ చేసేసినాం. ఈ వీడియో ఇట్ ఈస్ అరౌండ్ స్పాన్ వచ్చేసి వీడియో 25 minutes వరకు ఉంది. సో ఇప్పుడు నేను మళ్ళా ఎక్స్ట్రా టైం చెప్పేస్తే మీకు ఎగ్జాగరేషన్ ఉంటుంది మొత్తం. సో సింపుల్గా నేను ఏం చేస్తున్నా అంటే ఈ వాల్యూస్ అందులో సబ్స్టిట్యూట్ చేసిన డైరెక్ట్ రాసేస్తున్నా. 168x² × 7x + 12x² × 16x - 16x² × 2x - 8πx² × 6x - 4πx² × 12.033/126.3009x². సో అంతా సాల్వ్ చేస్తే మనకి ఏమొచ్చింది, x² కాదు = 1030.6083x³/126.3009x². సో x వాల్యూ నేను రాయడం మర్చిపోయినా, 40 mm ఇచ్చింది మనకు ఆల్రెడీ. సో నేను కొంచెం వేరే టెన్షన్ ఉండదు, రాయడం మర్చిపోయినా, సారీ. సో ఎందుకు మనం ఎక్స్ని ఎందుకు సాల్వ్ చేసుకోలేమంటే ఇక్కడ మనకు క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఫస్ట్ అక్కడ వరకు మనము ఎక్స్ని అట్లనే పెట్టుకుంటూ వచ్చినాం. సో 1030.6083/126.3009 x క్యాన్సిల్ అయిపోయి x² x³ క్యాన్సిల్ అవుతుంది. 8.1599 × x చేసే మనకి ఎంత వచ్చింది, x బార్ = 32.640 mm. సిమిలర్గా y బార్ కూడా అంతే, 168x² × 6x + 12x² × 4x/3π - 16x² × 16x/3π - 8πx² × 10x × 4x/3π - 4πx² × 8x + 4x/3π / 126.3009x². అంతా సాల్వ్ చేస్తే y బార్ = 219.12. సో నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఇట్లాంటి సమ్స్ చేసేటప్పుడు ఆన్సర్కి అంత సిగ్నిఫికెన్స్ ఉండదు. మార్క్ స్కీమ్లో కూడా మీకు మార్క్స్ స్టెప్స్కి ఎట్లా లాగ్ చేస్తారు, ఆ మార్కింగ్ స్కీమ్లో కూడా మీకు దీనికి ప్రియారిటీ అనేది లాస్ట్ ఉంటుంది, ప్రాసెస్కే ప్రియారిటీ ఉంటుంది. లాస్ట్కి దీనికి ½ మార్కో 1 మార్కో కట్ చేస్తారు 8 మార్క్స్ క్వశ్చన్లో లేదా 7 మార్క్స్ క్వశ్చన్లో. సో క్లియర్గా అర్థమైంది కదా ఇక్కడి వరకు. నేను ఈ వీడియో ఎక్స్టెన్సివ్గా ప్రతి ఒక్కటి అర్థం కావాలని చెప్పిన, కొంచెం వీడియో లెంత్ అనేది ఎక్కువ ఉంది, కానీ మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఉంటే మీరు కాంపోజిట్ సెక్షన్స్లో ఇట్లాంటి టైప్స్లో ఎట్లాంటి కాంపోజిట్ సెక్షన్ అయినా సాల్వ్ చేసేయచ్చు. ఈ కాంప్లెక్స్ ఉందా లేదా ఈ కాంపోజిట్ సెక్షన్, నేను చెప్పిన స్టెప్స్ మీరు అన్నీ ఫాలో అయ్యి నా కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో నా వీడియోస్ ఏమన్నా మీకు కొంచెమైనా సప్లిమెంట్ చేస్తే యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్.